కూడా గవర్నమెంట్ చెప్పింది సర్టిఫికెట్లు ఇయ్యరు 10 ఏళ్ళు గడిచిపోయింది కాబట్టి ఇవాళ ఈ కేసీఆర్ జీవో తీసాడు 50 జీవో సర్టిఫికెట్ ఇస్తామంటే ఇయ్యరు అంటే పేదోళ్ళని మాత్రం బదార్పా చేస్తారు నయీం గ్యాంగ్ ఇస్తారు నయీంలు మాత్రం పట్టుకునే దమ్ము ఎవరికి లేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తున్నారు నయీంలు ఎందుకు పట్టుకోరు వీళ్ళు నయీం బోర్డంత మంది అక్రమాక్రమం చేస్తున్నారు పోలీసులే సహకరించిన నయీంకు ఆ డైరీ బయట పెట్టమంటే కేసీఆర్ బయట పెడతలేడు అంటే ఇవాళ దొంగలకు ఈ రాజ్యం ఉపయోగపడుతుంది ప్రజాస్వామ్యం పేరుతో ఇప్పుడు ప్రజలను కూలీ చేస్తున్నారు పేదవాళ్ళ బతుకులు చితికిపోతున్నాయి ఉండడానికి ఇల్లు లేదు ఇళ్ల స్థలాలు లేదంటే దీనిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తామంటారు పోనీ ఏమంటారు ఇదేమి చట్టం ఇది పోలీస్ చట్టము పోలీస్ రాజ్యం తెలంగాణ తెచ్చుకున్నది పోలీసులతోటి తగ్గించుకోవడానికి కదా అందుకనే కేసీఆర్ ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు ఇట్లా పోలీసులతో పెట్టి మమ్మల్ని అక్రమం చేస్తామంటే మాత్రం నీ అంత చూడాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇంత దౌర్జన్యంతో పోలీస్ జులుముతో ఈ పరిపాలన తీరుతలను తీవ్రంగా ఏంటంటే ఎండగడుతున్నాం ఇప్పటికైనా వైఖరి మార్చుకోమని కోరుతున్నాం మేము కలెక్టర్తో మాట్లాడినాం 4 సార్లు చెప్పినాం సోషల్ ఎకనామిక్ సర్వే ఉంది బాధ్యత క్లియరెన్స్ ఉన్నది ఇప్పుడు అనవసరంగా కావాలని దుర్మార్గంగా ఈ రకంగా పోలీసులు మరి పేదల బతుకులతో ఆడుకుంటా ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి పద్ధతులు చేస్తే ఇంకా సీరియస్ గా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉద్యమాన్ని ఉత్తరం చేస్తాం పేదోళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించేదాకా డబుల్ బెడ్రూమ్లు ఏవి డబుల్ బెడ్రూమ్లు ఎక్కడనే డబుల్ బెడ్రూమ్లు మాటలు తప్ప డబుల్ బెడ్రూమ్ లేవు ఇప్పటి వరకు మాటలే డబుల్ బెడ్రూమ్ ఇప్పటి వరకు లేదు ఎవరికి లేదు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది లేదు అందుకనే ప్రభుత్వం పూర్తిగా అబద్ధాల ప్రభుత్వం మోసాల ప్రభుత్వం పోలీసుల ద్వారానే పోలీసుల జులుముతోటే ఇవాళ ఈ పరిపాలన సాగిస్తా ఉన్నారు అందుకనే ఈ పోలీస్ జులుము సాగదు గతంలో ఏ ప్రభుత్వం కూడా పోలీసు నమ్ముకునే ప్రభుత్వం బతకలేదు బట్టగట్టలేదు అందుకనే ఈ రకంగా మేము ఎమ్మెల్యేగా పనిచేసినాం లీడర్ ఆఫ్ ది అసెంబ్లీగా ఉన్నాం కానీ ఇంత దుర్మార్గమైన పరిస్థితి లేదు ఓ దిక్కు ధర్నా చేస్తామంటే ధర్నా చౌక్ ఎత్తేస్తారు లేకుంటే అంటే ఈ మొత్తం ఎక్కడెక్కడ 144 సెక్షన్ ఇక ప్రజలందరూ జైల్లో పెట్టండి మీరు పోలీసు వాళ్ళు మీరు ఆ కేసీఆర్ అధికారంలో చెలాయించుకోండి ఇది ఇట్లాంటి పరిపాలన సాగిస్తే మేము సహించేది లేదు కాబట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ కోరుకు లేదా ప్రజాస్వామ్యాన్ని గొంతునొక్కితే సహించమని చెప్పేసి సీరియస్ గా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తాం వీళ్ళకి సర్టిఫికెట్ ఇస్తామని కూడా గవర్నమెంట్ చెప్పింది సర్టిఫికెట్ ఇయ్యారు రాజేంద్ర నగర్ మండలం బుద్వేలలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి బాధితుల పక్షాన రోడ్డుపై బైఠాయించి వారికి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా పోలీసులకు కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది దీంతో చాడాతో పాటు సిపిఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి రాజేంద్ర నగర్ పిఎస్కు తరలించారు ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఖూనీ చేస్తుందని తెలంగాణ పోలీసు రాజ్యం నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు చాడ ఇక పేద ప్రజలకు పట్టాలు ఇవ్వకుండా వారి బతుకులతో తెలంగాణ ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు ఈ ధర్నాలో సిపిఐ రాష్ట్ర నాయకులు బాల మల్లేష్తో పాటు రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యదర్శి నరసింగారావు కూడా పాల్గొన్నారు